అనకాపల్లి జిల్లా కసినకోట మండలం. నేను ఉమ్మడి విశాఖపట్నం జిల్లా తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ఉమెన్ వర్కింగ్ ప్రెసిడెంట్గాను ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగాను పనిచేస్తున్నాను. అయితే ఈరోజు సందర్భం శివాజీ గారు మహిళల డ్రెస్సింగ్ పట్ల మాట్లాడిన దాని మీద కాంట్రవర్సీ అవుతుంది గత కొన్ని రోజులుగా. దాని మీద నా ఒపీనియన్ చెప్పడానికి, నా అభిప్రాయం చెప్పడం కోసం అని చెప్పి నేను మీ ముందుకు వచ్చానండి. ఇందులో శివాజీ రాజా గారు ఎమోషన్ కూడా అయ్యారు. నిన్న ఈరోజు వీడియో చూశాను అయింది. శివాజీ గారు, మీరు ఎమోషన్ అవ్వాల్సిన అవసరం లేదు, మా కోసం మీరు ఏడవాల్సిన అవసరం లేదండి, మీరు మాట్లాడిన దాంట్లో 100% రైట్ ఉందండి. అలాగే ఈ విషయంలో మీరు ఆ రోజు మాట్లాడింది ఒక 2 పదాలు తప్పు మాట్లాడారు. తప్పు అంటే ఆ ఎమోషన్లో మీకు మీరే కాదు, మేము మాట్లాడినా కూడా ఆ ఫ్లోలో అలాగ వచ్చేస్తాయి. దానికి మీరు నేను తప్పు మాట్లాడాను అని క్షమాపణ చెప్పారు. కాబట్టి తప్పులు వెతికే దాంట్లో అందరూ తప్పులు వెతుకుతారు. నేనైతే నా పర్సనల్ అభిప్రాయాన్ని నేను చెప్పాలంటే, ఒకప్పుడు మహిళలు మేమైతే మా టైంలోనే చెప్తున్నాను, లంగా జాకెట్లు, గౌన్లు తర్వాత లంగా జాకెట్ల తర్వాత లంగావణీల తర్వాత పెళ్ళైతే చీరలు. నేను చుడీదార్ వేసుకోవడానికి నాకు 45 సంవత్సరాల వయసు వచ్చాక, అంటే ఒక 7 సంవత్సరాల నుంచి నేను చుడీదార్లు వేసుకోగలుగుతున్నాను. ఆడది స్వేచ్ఛ కావాలి అని అడిగింది. అలాగే ఈ రిజర్వేషన్ కూడా అడుగుతున్నారు. పోరాటం చేసే సంపాదిస్తున్నారు ఆడవాళ్ళు. కానీ ఇందులో మీరు మాట్లాడిన దాంట్లో మా జాగ్రత్త కోసం మీరు చెప్పారు. అనసూయ గారు మాట్లాడుతున్నారు, మేము ఇలాగే ఉంటాం, మేము ఇలాగే డ్రెస్సింగ్ చేసుకుంటాం, అది మా స్వతంత్రం, మీరు కళ్ళు మూసుకోండి, మీరు ఆ పాడు దృష్టితో చూడకండి అని. అనసూయ గారు, మనం ఎవరం అండి? మీ ఇష్టానికి మీరు ఎలా డ్రెస్సింగ్ చేసుకుంటారో అవతల వాళ్ళ కళ్ళతో, అవతల వాళ్ళ దృష్టితో వాళ్ళు కూడా వాళ్ళ ఇష్టానికి వాళ్ళు అలాగే చూస్తారు. మేము నేర్చుకున్నది అవతల వాళ్ళ తాలూకా మనస్తత్వాన్ని కానీ, అవతల వాళ్ళ తాలూకా అభిప్రాయాన్ని కానీ జడ్జి చేయడానికి మనం ఎవరమే. మీ గురించి మాట్లాడడానికి, అంటే మన మహిళల గురించి మాట్లాడడానికి శివాజీ ఎవడు మాట్లాడడానికి అని మనం అడిగేటప్పుడు, వాళ్ళు చూడడంలో తప్పు ఉంది, వాళ్ళు అలా చూడకూడదు అనడంలో మనదెంత రైట్ ఉందండి? మనది కూడా రైట్ లేదు. అవతల వాళ్ళని జస్టిస్ చేసే రైట్ మనకు కూడా లేదు కదా. అది మనది కూడా తప్పే కదా. చీర కట్టుకోండి అమ్మా, నిండుగా కప్పుకోండి, ఒళ్ళు కనబడకుండా డ్రెస్సింగ్ చేసుకోండి, చేతులెత్తి దండం పెడతారు అని శివాజీ గారు అన్నారు. దేవతల్ని గుడిలో పెట్టి పూజిస్తారండి. శక్తి స్వరూపులం మనం ఆడవాళ్ళం. గుడిలో నుంచి బొమ్మను బయటికి తీసుకొచ్చి ఏ చెట్టు కిందో పెట్టైనా దేవతగానే పూజిస్తున్నారు. చెట్టు కింద పెట్టేసైనా అదే ఆ పూజలు చెయ్యకపోతే ఆ బొమ్మకు విలువ ఏమైనా ఉందా? లేదు కదా. మనల్ని మనం రక్షించుకోవాలి తప్ప ఆ మగవాళ్ళు అలా ఉండాలి. మగవాళ్ళ మంచోళ్ళు లేరా? రావణుడు ఉన్న చేత రాముడు లేడా? కంసుడు ఉన్న చోట కృష్ణుడు లేడా? మగవాళ్ళందరూ చెడ్డవాళ్ళైనా? మగవాళ్ళ దృష్టికోణం మార్చడానికి చెడు అనేదానికి 6 నెలల పిల్ల కనిపించలేదు, 6 సంవత్సరాల పిల్ల కనిపించలేదు, 60 సంవత్సరాల మా అమ్మ కనిపించలేదు. వాళ్ళ దృష్టికోణాన్ని మార్చుకోమని చెప్పడానికి మీరెవరు? మనం ఎవరు అండి? మన ఒళ్ళు కనిపించకుండా మనం దాచుకోవాల్సిన అవసరం మనకుందండి. ఎందుకంటే ఆడదానికి భగవంతుడు అవయవ సంపద ఒక రకంగా ఇచ్చాడు, మగవాడికి అవయవ సంపద ఒక రకంగా ఇచ్చాడు. ఆ రకంగా ఉన్న మగవాడే నిండుగా ప్యాంటు షర్టు వేసుకొని వస్తుంటే, ఎంత దాచుకోవలసిన అవయవ సంపద ఉన్న మనం ఎందుకు ఎక్స్పోజ్ చేస్తున్నాం? ఎందుకు దాచుకోలేకపోతున్నాం? చీరకట్టులో అందం లేదా? చుడీదార్ వేసుకోవడంలో అందం లేదా? మీరు వేసుకునే ఫోటోలు, మీరు గోవాలో తీయించుకున్న ఫోటోలు, మీరు కొన్ని ఫోటోలు చూస్తే ఆడవాళ్ళమైన మేమే సిగ్గుపడుతున్నామండి. మా పిల్లలకు చూపించడానికి సిగ్గుపడుతున్నాం. అంతవరకు ఎందుకు? మీ అబ్బాయి మీ డ్రెస్సింగ్ నచ్చదు అని చెప్పి మీరే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మిమ్మల్ని సమర్థిస్తున్న వాళ్ళని కూడా పెద్ద నాయకులు సమర్థిస్తున్నారు. అది తప్పు. అంటే మీది రైటు, నువ్వు ఇలాగే మాట్లాడమ్మా అని చెప్పేవాళ్ళు
అవతల వాళ్ళు చూసే కోణం కూడా రైటే కదా. మగవాళ్ళందరూ దుర్మార్గులా, మగవాళ్ళందరూ చెడ్డోళ్ళ, మనం బట్టలిప్పుకొని వెళ్తే తప్పులేదు, వాడు మన ఒంటి మీద చెయ్యేస్తే తప్పులేదు కదా. అది వాడి ఉద్దేశం. ఇది మన స్వతంత్రం, అది వాడి స్వతంత్రం. ఇది తప్పు అని చెప్పే అవతల వాళ్ళది తప్పు అని జస్టిస్ చేసే రైటు ఏ ఒక్కరికి లేదండి. ఆడదాలే. మనం ఈరోజు కాదండి, ఝాన్సీ లక్ష్మీబాయి యుద్ధం చేసింది. ఆ రోజు ఎవరిచ్చారు ఆవిడకి స్వతంత్రం? నాగమ్మ యుద్ధం చేసింది. ఆ రోజు ఎవరిచ్చారు స్వతంత్రం? దాన్ని వాళ్ళు ఎవరు తెచ్చుకోలేదు కదా, ఎవరు రిజర్వేషన్ కల్పించి ఇవ్వలేదు కదా. వాళ్ళ ధైర్య సాహసాలతో ఆ రోజు సత్యభామ శ్రీకృష్ణుడికి సహాయం చేసింది. అలాగే మన మాత ఒక లలితాంబిక, ఇలాగ అందరూ కూడా మన శక్తి స్వరూపులవి. మనం సృష్టించే వాళ్ళమండి. కనగల ధైర్యం, ప్రపంచాన్ని వృద్ధి చేయగల ధైర్యం, ఆ ఒక్క అదృష్టం, మాతృత్వం అనే అదృష్టం ఒక్క ఆడదానికి మాత్రమే ఉందండి. ప్రతి ఒక్కళ్ళు మాతృత్వాన్ని గౌరవిస్తున్నారు. మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, ఇండియాలో ఉన్నాం. ఈరోజు సంస్కృతి మీద, భారతీయ సంస్కృతి నేర్చుకోవడం కోసం పాశ్చాత్యులు సైతం మన చేపట్టు నేర్చుకుని మన గుళ్ళకి వచ్చి వాళ్ళు పూజలు చేస్తున్న సందర్భంలో ఎంతోమంది మన సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని గౌరవిస్తున్న పరిస్థితుల్లో మనం ఎందుకు పాశ్చాత్యులం అయిపోతున్నామండి? ఇండియాలో పుట్టి, భారత సాంప్రదాయంలో పుట్టి, హిందూ సాంప్రదాయంలో బ్రతుకుతూ, మనం క్రిస్టియానిటీనే కొంతమంది ఒప్పుకోని పరిస్థితుల్లో ఉన్న ఇండియాలో మీరు మా ఇష్టం వచ్చినట్టు మేము బట్టలు వేసుకుంటాం, మీరు మమ్మల్ని చూడకండి, మీ దృష్టికోణాన్ని మార్చుకోండి అని చెప్పడంలో మీకెంత రైట్ ఉందో, మీ దుస్తులు సరిగ్గా వేసుకోండి అమ్మా, చెడు లోకంలో చెడు ఉంది, చెడ్డవాళ్ళు చెడ్డగానే చూస్తారు అని శివాజీ గారు చెప్పడంలో తప్పే ఉందండి. 100% నేను శివాజీ గారికి సపోర్ట్ చేస్తానండి. శివాజీ గారు, మమ్మల్ని కాపాడడం కోసం మీరు చెప్పిన మాటలకి, ఈ కుట్ర కుతంత్రాలకి మీరు భయపడరు. మీ మనస్తత్వం మాకు తెలుసు. కాబట్టి మీరు మా కోసం మీరు ఏడవలసిన అవసరం లేదండి. మీరు ధైర్యంగా ఉండండి. ఈ డ్రెస్సింగ్ స్టైల్ చూస్తున్న వాళ్ళని చూసి మహిళలమైన మేమే సిగ్గుపడుతున్న ఈ పరిస్థితుల్లో మీరు బాధపడాల్సిన అవసరం ఎంతైనా లేదండి. అస్సలు అవసరం లేదు. మీకోసం మేము ఎక్కడికైనా వస్తాం, ఏం మాట్లాడమన్నా మాట్లాడతాం. ఇది నా పర్సనల్ అభిప్రాయం అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు పద్మావతి, మాది పాయిక్రపేట. ఈ మధ్య హైదరాబాద్లో జరిగిన ఒక ఈవెంట్లో శివాజీ గారు మహిళలు కించపరిచినట్టు మాట్లాడారని చెప్పి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. అయితే ఈ విషయంగా నేను ఒక విషయం మాట్లాడదలుచుకున్నాను. ఆ రోజు శివాజీ గారు స్టేజ్ మీద యాంకర్లందరినీ మంచిగానే మాట్లాడారు. అలాగే సుమ గారి గురించి, ఉదయభాను గారి గురించి, ఝాన్సీ గారి గురించి కూడా మంచిగానే మాట్లాడారు. మా హీరోయిన్స్ ఎక్కడికన్నా వచ్చినప్పుడు కొంచెం డ్రెస్ బాగా వేసుకోవాలని అన్నారు ఆయన అభిప్రాయం. అంతే. తర్వాత కొంచెం ఎవరు వల్గరగా 2-3 మాటలు మాట్లాడారు. ఆ తర్వాత ఆయన క్షమాపణ చెప్పారు. ఆయన మాట్లాడింది అనసూయ గారిని అయితే కాదండి. ఎందుకంటే అనసూయ గారి పేరు ఏం ఎత్తలేదు ఆయన. అలాగే చిన్మయ్య గారి పేరు కూడా ఎత్తి మాట్లాడలేదు ఆయన. కామన్గా, ఎందుకంటే ఆ లూలు మాల్లో జరిగిన నిధి అగర్వాల్కి జరిగిన చిన్న అవమానం కోసం ఆయన మాట్లాడారు. అది కూడా నేను వీడియోలో చూశాను. మరి ఆ రోజు ఆవిడ నిధి అగర్వాల్ గారు డ్రెస్ కూడా బాగాలేదు. అక్కడ జనాలు ఫ్లోట్ ఎక్కువైంది. ఆవిడ డ్రెస్ కూడా కొంచెం చిరిగింది. ఆవిడ గబగబా కార్లోకి వెళ్ళిపోయింది, గట్టిగా ఏడ్చేసింది. మరి బోర్మని ఏడ్చేసింది. అదే నేను మీడియాలో చూశాను. అది దృష్టిలో పెట్టుకుని ఆ రోజు ఆయన మాట్లాడారండి. ప్రత్యేకంగా అనసూయ గారి గురించి కానీ, చిన్మయ్య గురించి కానీ మాట్లాడలేదు. ఆ రోజు జరిగిన సంఘటన గురించి, అమ్మ హీరోయిన్స్ ఎక్కడికన్నా వచ్చినప్పుడు కొంచెం డ్రెస్ అది బాగా వేసుకోండి అని చెప్పారు. దాన్ని మిగతా హీరోయిన్స్ ఎవరు ఖండించలేదు. కానీ అనసూయ గారు ఆవిడేం పెద్ద హీరోయిన్ గట్రా కాదు, ఏదో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుని. చిన్మయ్య గారు ఓన్లీ సింగరే. వాళ్ళు దాన్ని భూతార్థంలో తీసుకొచ్చి పెద్ద ఇచ్చేసారండి. కాకపోతే ఈ విషయంలో అయితే, ఎందుకంటే శివాజీ గారు మాట్లాడారు, మన భారతదేశంలో ఉన్న హిందూ సాంప్రదాయం గురించి మాట్లాడారు. ఎందుకంటే మన ఆడవాళ్ళు కట్టు బొట్టు చీర అన్నది చాలా విలువైంది, చాలా సాంప్రదాయమైందండి. ఈ కట్టుబట్టు చూసే విదేశస్తులు కూడా మన మహిళలంటే, అది భారతదేశంలో ఉన్న మహిళలంటే చేతులు ఎత్తి దండం పెట్టేవారటండి. అలాంటి పరిస్థితి. మనం ఎక్కడికి వెళ్ళినా మనం చీర మన ఈ గాజులు, ఈ బొట్టు ఇవన్నీ చూసి మీరు ఇండియన్సా అని అడుగుతారు. మనం ఏ దేశం వెళ్ళినా అక్కడ ఎంత గర్వంగా ఉంటుందండి. అలాగే ఇంకోటి కూడా చెప్తున్నాను,
ఇప్పుడు విదేశస్తులు కూడా మన హిందూ సాంప్రదాయాన్ని పెట్టుకుని పెళ్లిళ్ళు చేసుకుంటున్నారండి. ఇండియా వచ్చి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. లవ్ మ్యారేజ్ కూడా జరుగుతున్నాయి. అది కూడా మన ఇండియన్ సాంప్రదాయంగా వచ్చి మన చీరలో మన కట్టుబొట్టు పెట్టుకునే వాళ్ళు ఎంతో వచ్చి విదేశస్తుల నుంచి వచ్చి ఇది మన దేశం వచ్చి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అంటే మనకి ఎంత గర్వకారణం అండి. మన సాంప్రదాయాన్ని విదేశస్తులు ఎంత గౌరవిస్తున్నారండి. అలాంటిది మరి ఇప్పుడు జరుగుతున్న ఈవెంట్స్ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో సొంతంగా వాళ్ళు ఎలా డ్రెస్ చేసుకుని ఎవరు ఏమండు, ఎవరు ఏం మాట్లాడరు. మరి బయటకు వచ్చేటప్పుడు కొంచెం సాంప్రదాయంగా రావాలి కదా. ఎందుకంటే మేము సెలబ్రిటీస్ అంటున్నారు, వాళ్ళే చెప్పేసుకుంటున్నారు మేము గొప్ప సెలబ్రిటీస్ అని. మరి ఆ సెలబ్రిటీస్ ఏం మెసేజ్ ఇస్తున్నారండి, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇప్పుడు పిల్లలు ఉన్నారండి, ఇప్పుడు వేసుకుంటున్నారు వాళ్ళు బట్టలు, ఇన్నాళ్ళ టాప్లు వేసుకుంటే లెగ్గింగ్స్ వచ్చాయి, అలాగే జీన్స్ వచ్చాయి, ఇవన్నీ వేసుకుంటున్నారు. ఇవో మోడర్న్ డ్రెస్సులు అంటున్నారు. ఏమనంటే ఫ్యాషన్ అంటున్నారు. ఫ్యాషన్ అంటే ఎంతవరకునండి ఫ్యాషను అంటే అలాగా స్లీవ్లెస్ వేసుకుండి ఏదో హాఫ్ బట్టలు వేసుకుండి చిన్న చిన్న పొట్టి నిక్కర్లు వేసుకుని ఫ్యాషన్ అండి. అది ఫ్యాషన్ కాదండి. అసలు నా దృష్టిలో అయితే అది ఫ్యాషనే కాదు. ఫ్యాషన్ అంటే ఏంటి, మనం చక్కగా చదువుకున్నారు, ఉద్యోగం చేసుకుంటున్నారు, ఇండివిజువల్గా ఉండొచ్చు, అమ్మాయిలు స్వేచ్ఛ ఉండొచ్చు. ఎక్కడి వరకు అంటే చక్కగా జాబ్ చేసుకుంటున్నారు, మంచిగా ఉంటున్నారు, పేరెంట్స్కి మంచి పేరు తీసుకొస్తున్నారు, ఇండివిజువల్గా వాళ్ళు నెలకి ఎంతో కొంత సంపాదించగలుగుతున్నారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు మహిళలు. అది ప్యాషన్ అంటేని. అంతేగాని ఏదో విచ్చలవిడిగా బట్టలు వేసేసుకుండి విచ్చలవిడిగా తిరిగాడు ఇది ప్యాషన్ కాదండి. అందులోనే మహిళలకి ఈరోజు రక్షణ అన్నది చాలా తక్కువ ఉంది. ఎక్కడ చూసినా మనం తెల్లారిపోతూ చూస్తున్నాం. ఎందుకంటే కుక్కర్లో పెట్టి ఉడకబెట్టేస్తున్నారు, చూస్తున్నాం కదా. వాళ్ళకి నచ్చకపోతే చంపేస్తున్నారు, ఎన్నో జరుగుతున్నాయి. బయట ఉద్యోగాల దగ్గర కూడా మహిళకి రక్షణ లేదు. అలాంటిది మహిళలు ఎంత జాగ్రత్తగా ఉండాలండి. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అదే మనకు రక్షణ. మెయిన్ మన డ్రెస్ దగ్గరేటి, మన మాట దగ్గరేటి, మన సాంప్రదాయం దగ్గరేటి, మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అదే మనకు రక్షణ. ఎందుకంటే ఒక మహిళని ఎవరన్నా కించపరిచినట్టు మాట్లాడారు అంటే ఏదో మనలో మైనస్ ఉంటేనే మాట్లాడతారండి ఎవరన్నా. మగాళ్ళు అన్న వాళ్ళు మన దగ్గర ఏమీ లేనప్పుడు ఎందుకు మాట్లాడతారండి వాళ్ళు? వాళ్ళకి మగాళ్ళకి ఎందుకు అంత ఛాన్స్ ఇవ్వాలి చెప్పండి. ఆ రోజు శివాజీ గారు మాట్లాడేవాళ్ళు తప్పేం లేదు, అమ్మ జాగ్రత్తగా ఉండండి అని అన్నారు. ఆ రోజు నిధి అగర్వాల్ డ్రెస్ కూడా మీరు చూసే ఉంటారు. అంత లూలుమాల్, అది పెద్ద షాపింగ్ కాంప్లెక్స్. మరి అలాంటి ఫంక్షన్స్కి వాళ్ళు అలా వస్తే ఎట్లా కుదురుతుంది? వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు అసలు సమాజానికి? అనసూయ గారు మాట్లాడుతున్నారు చూస్తున్నాను. ఎందుకు అయిపోయింది, ఆయన సారీ చెప్పారు, అక్కడికి అయిపోయింది కదా. ఇంక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తే బాగుంటుందని అనుకుంటున్నానండి. ఇంకొక విషయం కూడా చెప్తున్నానండి. మహాభారతంలోని ద్రౌపదికి చీర లాగినప్పుడు కృష్ణుడు ఇచ్చాడు. అది జరిగినప్పుడు పెద్ద యుద్ధాలు అయిపోయాయి, పాండవులకి కౌరులకి మొత్తం యుద్ధాలు అయిపోయాయి. అలాంటిది ఇప్పుడు ఆయన అన్నారు, అమ్మ కొంచెం కట్టుబొట్టు సాంప్రదాయం దుస్తులు వేసుకోండి, బాగా ఉండండి అని చెప్పినందుకు ఇక్కడ యుద్ధం చేసేస్తున్నారు ఏకంగానే ఆయన మీద. ఎంతవరకు అండి ఇది? బాగా ఉండమనే కదా చెప్తున్నాడు. మీరు ఇప్పుడు చూస్తే మొత్తం దేశం అంతా శివాజీ గారికి సపోర్ట్ చేస్తున్నారండి ఈ విషయంలో. ఎందుకంటే ఇంకోటి కూడా చెప్తున్నానండి, అనసూయ గారికి 45+ ఉంటాయి ఏజ్. ఆవిడకి పిల్లలు కూడా పెద్దవాళ్ళే. వాళ్ళు ఆ మధ్య ఎక్కడ గోవాలో నేను ఫొటోస్ వీడియోస్ చూసాను, ఆవిడ పోస్ట్ చేసుకుంది. అది ఎంతవరకు కరెక్ట్? ఆ బిక్నీస్ అవి వేసి డ్రెస్సులు వేసుకుంది పిల్లల దగ్గర, అవన్నీ ఆవిడ సోషల్ మీడియాలో పెట్టుకోవచ్చా? ఆవిడ పర్సనల్లో పెట్టుకోమనండి, వాళ్ళ ఇంట్లో పెట్టుకోవచ్చు, ఫ్లెక్సీలు పెట్టుకుని హాల్లో ఫోటోలు తీసుకుని పెట్టుకోవచ్చు వాళ్ళ ఇంట్లో. మరి ఆవిడ సెలబ్రిటీని అని చెప్పేసుకుంటుంది కదా, ఆవిడే సెలబ్రిటీని అని చెప్పేసుకుంటుంది. ఆయన హీరోయిన్స్ అని చెప్పాడు, కానీ ఇవిడే హీరోయిన్ కాదు, ఏదో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటుంది. చిన్మయ్య గారు పాటలు పాడుకుంటారు. అన్న అసలు హీరోయిన్స్ ఉన్న వాళ్ళు ఎవ్వరూ స్పందించలేరు. మధ్యలో ఈవిడికి ఎందుకు వచ్చిందో మరి. ఈవిడ స్పందించవలసిన పనే లేదండి. ఈవిడ జబర్దస్త్ ప్రోగ్రామ్స్లో కూడా మేము చూస్తూ ఉంటాం ఆ డ్రెస్సు అదిని. ఇప్పుడు చాలామంది ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, ఈవెంట్స్ చేస్తున్నారు. సుమా గారు చేస్తారు, ఎంత బాగా చేస్తారండి. ఈ మధ్య ఎవరో కొత్త అమ్మాయి వస్తుంది, ఎంత బాగా వస్తుంది సాంప్రదాయంగా. ఝాన్సీ గారు చేస్తారు, ఉదయభాను గారు చేస్తారు, ఎంత బాగా చేస్తారు వీళ్ళంతా. వాళ్ళు కట్టు బొట్టు అది ఎంత వాళ్ళు అసలు. మరి ఈవిడ నా ఇష్టం, నా డ్రెస్ కోడు, నా ఇష్టం, నా ఫ్రీ అంటే ఆవిడ ఇంట్లో తిరగాల. మరి సెలబ్రిటీ అప్పుడెప్పుడో ఒకసారి ఎవరో ఫోటో ఏదో అడిగినట్టు కూడా ఫోన్ ఏదో కూడా పగలగొట్టింది ఆవిడకి. అంత ఇదెందుకు అసలు? ఆవిడేం పెద్ద సెలబ్రిటీ ఏంటి? జనాలే సెలబ్రిటీని చేస్తున్నారు. ఇలాంటి ఫొటోస్ అని పెడితే సెలబ్రిటీ అవుతుంది ఆవిడేం పెద్ద సెలబ్రిటీ కాదు, హీరోయిన్ కూడా కాదు. చిన్న చిన్న వ్యాంప్ క్యారెక్టర్లు చేసుకుని మనిషి ఆవిడ. సాధారణమైన మామూలుగా అందరూ ఉంటున్నారు కదండి, అందరిలాగే తను కూడా. కాకపోతే ఆ ఎక్స్పోజింగ్లు అవి ఎందుకు వచ్చినాయండి? ఇవన్నీ డబ్బు కోసం చేస్తుందా?
అలా అంటే మళ్ళీ తప్పు పడతారు మమ్మల్ని. ఎందుకు అవన్నీ చక్కగా అనకూడదు, కానీ సాంప్రదాయం చీర అది కట్టుకుంటే ఆవిడే బాగుంటుందండి. ఆవిడ కట్టు బొట్టు అది నిజంగా ఒక్కొక్కసారి కట్టుకుంటూ వస్తుంది, ఎంత బాగుంటుందో. ఒక్కొక్కసారి అసలు చూడలేము. ఆ జబర్దస్త్ ప్రోగ్రాంలో పాతవి చూస్తూ ఉంటాం, అసలు చూడం. ఒక్కొక్కసారి ఒక ఈవెంట్లో, ఏదో ఈవెంట్ అని గుర్తులేదు సరిగా నాకు, మోహన్ బాబు గారు వచ్చారు. ఆ ఈవెంట్ కూడా ఆవిడ అలాగే వేసుకొచ్చింది డ్రెస్. ఎందుకు వచ్చింది ఆవిడ? అది ఈ విషయంలో అయితే మేము శివాజీ గారికి ఫుల్ సపోర్ట్ అండి. అనసూయ గారికి కానీ చెన్మయ్యకి కానీ ఎలాంటి సపోర్టు ఉండదండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.